ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో నేటి గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. ఈరోజు బుధవారంతో కూడిన సంకష్టహర చతుర్థి అయినటువంటి కారణంగా విఘ్నాలు తొలగడానికి, అనుకున్న పనులన్నీ సక్రమంగా విజయవంతంగా ముగియడానికి ద్వాదశ రాశుల వారు మహాగణాధిపతిని ఏ విధమైన విధి విధానాలతో అర్చించాలో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వరనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు నిజ ఆశ్వయుజమాసం బహుళపక్షం. ఈరోజు బుధవారం. బుధవారానికి అధిష్టాత బుధుడు. పొలం పనుల్ని చేసుకోవడానికి, అలాగే వ్యాపారంలో మెళకువల్ని తెలుసుకోవడానికి, ఇంతే కాక చక్కనైనటువంటి ఆలోచనల్ని పంచుకోవడానికి విద్వాంసులైనటువంటి వారితో ఇది అనుకూలమైనటువంటి రోజు. నేటి తిథి చతుర్థి. చతుర్థి తిథికి అధిపతి గణేశుడు. ప్రతి కార్యము కూడా విఘ్న పరం అవుతూ ఉన్నట్లయితే విఘ్నాలని తొలగించుకోవడానికి వినాయకుడిని అర్చించడం చాలా మంచిది. కాబట్టి ఆ వినాయకార్చనకి అనుకూలమైనటువంటి తిథి ఈరోజు. నేటి నక్షత్రం మృగశిర. మృగశిరకి అధిష్టాత చంద్రుడు. పొలం పనుల్ని చేసుకోవడం కోసం, అలాగే దేవతా ప్రతిష్టలని చేయడానికి ఇది అనుకూలమైనటువంటి నక్షత్రం. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు కుజదశకి చెందినవారు అవుతారు. హోమశాంతులు తప్పనిసరి. ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగులకి బదిలీలకి సంబంధించినటువంటి అవకాశం చిన్నగా కనిపిస్తోంది. మీకు మీరుగా బదిలీకి ప్రయత్నించకుండా ఉండడం ఎంతైనా అవసరం. వృత్తి చేసేటటువంటి వారు వృత్తిని మార్చాలనే ఆలోచనకి వచ్చే అవకాశం ఉంది. అది ఏమాత్రం సరైన ఆలోచన కాదు. వ్యాపారాన్ని చేసేటటువంటి వారు వ్యాపారాన్ని కొద్దిగా కుదించుదామనే ఊహకు వస్తారు. అది కూడా సరైనటువంటి ఆలోచన కాదు. స్త్రీలు మంచి ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా ఇరుగు పొరుగులతో చిన్ననైనటువంటి మానసిక స్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. ఆచి తూచి మాట్లాడడం అవసరం. కార్మికులకి ఇతరుల కార్మికులతో, తోటి ఉద్యోగులతో చిన్నదైనటువంటి మనస్పర్ధ ఏర్పడే అవకాశం ఉంది. అది ఏమాత్రమూ సరికాదు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి ఆర్థికమైనటువంటి మాంద్యం గోచరిస్తూ ఉంటుంది. ఈ రోజుకి తట్టుకుని తీరాల్సిందే. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. సంకష్టహర చతుర్థి సందర్భంగా మేషరాశి వారు గణపతిని పసుపు అక్షరాలతో అర్చించినట్లయితే రావలసిన రుణాలు వసూలవుతాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలు మంచి ఉత్సాహంగా ఉంటారు. శుభకార్యం ముందు నాటికి జరగబోతోందనే నమ్మికతో పొదుపుని పాటించుతారు. ఉద్యోగస్తులు ధైర్యంగా ప్రతి పనిని చేయగలుగుతారు. ఎంత బరువైనటువంటి పనైనా చక్కనైనటువంటి చిరునవ్వుతో స్వీకరించి అధికారుల ప్రశంసల్ని పొందుతారు. వృత్తి వ్యాపారాన్ని చేసేటటువంటి వారు తగినటువంటి ముడి సరుకు రానటువంటి కారణంగాను, ఉన్న వస్తువు పెద్దగా అమ్ముడు పోనటువంటి కారణంగాను తాత్కాలికమైనటువంటి నిరుత్సాహంతో ఉండొచ్చు. ఇది ఈ రోజుకి మాత్రమే గమనించాలి. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు పెద్దవైనటువంటి పెట్టుబడుల్ని పెట్టాలనేటటువంటి ఆలోచనని ఈ రోజుకి పూర్తిగా విరమించుకోవడం ఎంతైనా మంచిది. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఉన్న ధనాన్ని జాగ్రత్తగా పొదుపుగా ఖర్చు చేసుకోవడం మంచిది తప్ప వినోద విలాస పర్యటనల కోసం ధనాన్ని ఖర్చు చేయడం ఏమాత్రమూ సరికాదు. మొత్తం మీద ఈ రాశివారు ఆర్థికమైనటువంటి పొదుపుని పాటించి తీరాల్సిందే. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు. సంకష్టహర చతుర్థి సందర్భంగా వృషభ రాశి వారు గణపతిని రూపాయి నాణేలతో అర్చించినట్లయితే లక్ష్మీ నివాస సిద్ధి కలుగుతుంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలకి అనవసరమైనటువంటి మాట వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆచి తూచి మాట్లాడడం అవసరం. ధర్మబద్ధమైనటువంటి వాదనని చేసినా కూడా వ్యతిరేక బుద్ధితో స్వీకరించవచ్చు. ఈ రోజుకి ఉద్యోగస్తులకి తీవ్రమైన పని ఒత్తిడి ఉంటూ ఉంటుంది. అధికారుల ప్రశంసలు కాక అధికారుల ఒత్తిడి కూడా ఎక్కువ కావచ్చు. అయినా ఉద్యోగం నిలుపుకోవడానికి తప్పనిసరే.
వృత్తి వ్యాపారాల్ని చేసేటటువంటి వారికి తీరుబడేంతగా వ్యాపారం సాగుతూ ఉంటుంది. ఆర్థికంగా ఈరోజు చాలా అనుకూలం అనిపిస్తుంది. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు యథార్థాన్ని మాట్లాడడం మంచిది తప్ప ఫలాని రోజుకి ఇస్తానన్నటువంటి వస్తువుని ఆ రోజుకి ఇయ్యకుండా ఉండడం ఏమాత్రం సరికాదు, అపకీర్తికరం కూడా. సకాల నిద్ర భోజనాలు లేకుండా చేసుకుంటారు. ఔషధ సేవ అవసరం రాకుండా ప్రయత్నించుకోవడం ఎంతైనా అవసరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు. సంకష్టహర చతుర్థి సందర్భంగా మిథున రాశి వారు గణపతిని మారేడాకులతో అర్చించినట్లయితే సోదర సంబంధాలు గట్టిపడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట దాటివేసేటటువంటి ఆ విధానంలో గోచరించవచ్చు. అది ఏమాత్రం సరికాదు. మాట్లాడేటప్పుడే ముందుగా నిర్ణయించుకోగలగాలి సాధ్యం అవుతుందా కాదా అని. మహిళలు ఉత్సాహపూరితమైనటువంటి ఆనందపూరితమైనటువంటి వాతావరణంలో ఉంటారు. వస్త్ర ఆభరణాల కొనుగోళ్ల కోసం తాత్కాలికంగా కొంత సొమ్ముని ఖర్చు చేసే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగస్తులైనటువంటి వారు ధైర్యంగా ఉద్యోగాన్ని చేయగలుగుతారు. కానీ ఉద్యోగ భద్రత విషయంలో చిన్ననైనటువంటి మానసికమైన ఒత్తిడికి గురవుతూ కనిపించవచ్చు. తోటి ఉద్యోగుల నుండి ఏ విధమైనటువంటి చాడీలని వినకుండా ఉండడం మంచిది. వీరి గురించి పై అధికారికి చెప్పకుండా ఉండడం కూడా చాలా చాలా మంచిది. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారు సరిహద్దు తగాదాలు అలాగే నీటి తీరువ సమస్యలు లేకుండా చూసుకోగలగాలి. కార్మిక రంగానికి చెందినటువంటి వారు శారీరకంగా ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటించడం మాత్రం తప్పనిసరి. ఇంట్లో వృద్ధులు ఉన్నట్లయితే వారిని ఒక కంట కనిపెట్టి ఉండి తీరాలి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు. సంకష్టహర చతుర్థి సందర్భంగా కర్కాటక రాశి వారు గణపతిని తులసీ దళాలతో అర్చించినట్లయితే మనోవ్యాకులత తొలగిపోతుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శత్రుబాధ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అసూయ మాత్రమే దానికి కారణం అనే యథార్థాన్ని గమనించుకోగలగాలి. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారికి పోటీదారులతో మానసికమైనటువంటి స్పర్ధ ఏర్పడుతూ ఉంటుంది. దాడికి దిగడం కాకుండా పరిష్కరించుకోవాలి తెలివితేటలతో ఆ సమస్యని. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగస్తులైనటువంటి వారికి, అవివాహితులైనటువంటి వారికి తప్పక వివాహం నిర్ణయింపబడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వివాహ నిశ్చయం కోసం ప్రయత్నించడం ఎంతైనా అవసరం. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు దూరభార ప్రయాణాలని చేయవలసి వస్తుంది. అయితే తగినటువంటి ప్రమాణాలని తగినటువంటి భద్రతని పాటించి మాత్రమే, ఆరోగ్య భద్రతని పాటించి మాత్రమే ప్రయాణించడం ఎంతైనా అవసరం. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఉన్న చోటనే చక్కని ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు. వచ్చినటువంటి ఆదాయం ద్వారా ఏదైనా తాత్కాలికమైనటువంటి ఆస్తిని కొందామనే ఊహలో ఒకటి ఉండవచ్చు. అది మంచి ఆలోచనే. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. సంకష్టహర చతుర్థి సందర్భంగా సింహరాశి వారు గణపతిని తమలపాకులతో అర్చించినట్లయితే వాగ్వివాదాలు దూరం అవుతాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో మంచి ఆనందం కనిపిస్తూ ఉంటుంది. త్వరలో శుభకార్యం జరిగేటటువంటి విధానం గోచరిస్తుంది. ముహూర్తాలు కూడా నిశ్చయం కావచ్చు. ఉద్యోగం చేసేటటువంటి వారికి ఉద్యోగం స్థిరమయ్యేటటువంటి అవకాశం బాగా స్పష్టంగా ఉంటుంది. వేతన ఆధిక్యం మాత్రం ఉండకపోవచ్చు. వృత్తి వ్యాపారం చేసేటటువంటి వారికి రెండూ కలిసి వస్తూ ఉంటాయి. కానీ ఆదాయం మాత్రం అంతంత మాత్రంగా ఉందనే తాత్కాలికమైన మనస్తాపంతో ఉండొచ్చు. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారికి చెప్పుకోదగ్గటువంటి కష్టనిష్ఠురాలు ప్రస్తుతానికి ఏమీ ఉండకపోవచ్చు. అంతా బాగు చేసి ఉన్నటువంటి కారణంగా. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు పెట్టుబడిని పెట్టడానికి సొమ్మున్నప్పటికీ కూడా ధైర్యాన్ని చేయలేకపోవచ్చు ఈ రోజుకి. అది కూడా మంచి నిర్ణయమే అవుతుంది నేటికి. ముఖ్యంగా ఇతరమైనటువంటి లఘు పరిశ్రమల్ని చేసేటటువంటి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. అంచేత చిన్న చిన్నమైనటువంటి పరిశ్రమల్ని కొనసాగించుకుంటూ ఉండడం ఉత్తమమే. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. సంకష్టహర చతుర్థి సందర్భంగా కన్యారాశి వారు గణపతిని సింధూరంతో అర్చించినట్లయితే
కుటుంబంలో ఐకమత్య భావన ఉంటుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగాన్ని మార్చుకుందామనేటువంటి ఊహకు వస్తారు. తాముంటున్నటువంటి ప్రదేశానికి దగ్గరగా ఉద్యోగం ఏదైనా దొరుకుతుందేమో అని వెతుక్కోవడానికని ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇంట్లో తల్లి తండ్రి ఇద్దరిలో ఒకరి ఆరోగ్యం సరిగా లేనటువంటి కారణంగా మానసికమైనటువంటి అనుతాపం కలిగి ఉంటారు. న్యాయస్థానంలో ఏవైనా అభియోగాలు కానీ ఉన్నట్లయితే వాటి గురించినటువంటి ఆ సమస్యని తెగగొట్టుకోవడం మంచిది. వృద్ధుల అనారోగ్యం దృష్ట్యా అలాగే తమ అనారోగ్యం దృష్ట్యా సమయం లేనటువంటి కారణంగా కూడా సంతానం విద్యార్థి దశలో కానీ ఉన్నట్లయితే వారి చదువు మధ్యమంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి తగినటువంటి ఉపాధ్యాయుడిని ఏర్పాటు చేసుకుని విద్యా ప్రమాణాలను పెంచుకోవడం ఎంతైనా అవసరం. కార్మిక రంగానికి చెందినటువంటి వారు సొంత సంస్థని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉంటారు. కానీ తగినటువంటి రుణం దొరకనటువంటి కారణంగా ఆ ఊహని తాత్కాలికంగా విరమించుకుంటారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు పెట్టుబడిని పెట్టడానికి తగినటువంటి ధనం ఏమాత్రమూ లేనటువంటి కారణంగా ఆలోచనలో పడతారు. ఈ రోజుకి ఆ ఆలోచనని అమలు చేయలేకపోతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 4. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. సంకష్టహర చతుర్థి సందర్భంగా తులారాశి వారు గణపతిని కుంకుమాక్షతలతో అర్చించినట్లయితే వ్యవసాయ క్షేత్రంలో మంచి లాభం కొనగూరుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్వదేశంలో ఉన్నటువంటి వారు విదేశాల్లో ఉద్యోగాన్ని చేసుకున్నట్లయితే ఎక్కువ లాభాన్ని సంపాదించవచ్చనే ఆలోచనకి వస్తారు. అది సాధ్యపడకపోవచ్చు తాత్కాలికంగా. తల్లిదండ్రుల్లో ఆరోగ్య ప్రమాణాలు బాగానే ఉంటాయి. కార్మిక రంగంలో ఉన్న వారికి కూడా భద్రతా ప్రమాణాలని పాటిస్తున్న కారణంగా ఆరోగ్య నష్టం ఏమాత్రం ఉండకపోవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థల నుండి రుణాన్ని కానీ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా సమయ పాలన చేస్తూ తీర్చివేయడం చాలా మంచిది. లేని పక్షంలో అపకీర్తి రావడంతో పాటు మరోసారి రుణం లభించే అవకాశం కూడా గోచరించకపోవచ్చు. తమ సంస్థలో పనిచేసేటటువంటి వారికి సకాలంలో జీతాలను ఇయ్యనటువంటి కారణంగా అనవసరమైనటువంటి ఆందోళన కూడా కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండి తీరాలి. సకాలంలో సమస్యని పరిష్కరించుకోగలగాలి. సకాల నిద్ర సకాల భోజనాన్ని పాటించడం అనేది ఈ రాశి వారికి ఈరోజు తప్పనిసరి. ఈ వారం కూడా అదే విధంలో ఉండడం ఉత్తమం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. సంకష్టార చతుర్థి సందర్భంగా వృశ్చిక రాశి వారు గణపతిని చందనపు పొడితో అర్చించినట్లయితే ఉద్యోగం స్థిరమవుతుంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనవసరమైనటువంటి ఆలోచనతో రోజంతా గడిపివేస్తారు. దీర్ఘమైనటువంటి ప్రణాళికల్ని వేసుకుని పరిశ్రమను వృద్ధి చెందింప చేసుకోవాలి అనుకుంటారు. కానీ అది ఏమాత్రపు సాధ్యమో కాదు, ఆచరణ సాధ్యం కాదు. కేవలం ఆలోచనల వరకే ఉంటుంది. కుటుంబంలో ఉండేవారిలో ఏ విధమైనటువంటి ఐకమత్యము లేనటువంటి కారణంగా మానసికమైన అనుతాపం ఉంటుంది. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారికి ఆర్థిక లాభాలు తాత్కాలికంగా ఉంటాయి. కానీ ఆ వచ్చిన లాభాలు రుణాలను తీర్చడం కోసం వినియోగించడంతో సరి అయిపోతూ తాత్కాలికమైనటువంటి ఆర్థికమైన లోటు గోచరిస్తూ ఉంటుంది. వడ్డీ పెరిగిపోయేటటువంటి కారణంగా రుణబాధ మరింతగా పెరుగుతూ కనిపించవచ్చు ఈ రాశి వారికి ఈ రోజున. ప్రణాళికాబద్ధంగా రుణాన్ని తీర్చివేయడం ఎంతైనా అవసరమనే గట్టి నిర్ణయంతో ఉండాలి. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, అలాగే వృత్తిదారులు, పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు కూడా. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 1. ధరించవలసిన దుస్తుల రంగు నీలం. సంకష్టహర చతుర్థి సందర్భంగా ధనురాశి వారు విభూతితో గణపతిని అర్చించినట్లయితే ఉద్యోగంలో స్థిరత్వంతో పాటు వేతనాభివృద్ధి కూడా కలుగుతుంది. మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం మధ్యమంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు సాగుతున్నటువంటి వ్యాపారం కుటుంబాన్ని నడపడానికే సరిపోతూ ఉండవచ్చు. రుణాన్ని తీర్చుకోవడానికి కానీ రుణాన్ని తీసుకోవడానికి కానీ పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. ఉద్యోగాన్ని చేసేటటువంటి వారు కూడా నత్తనక్కగా పని చేస్తూ ఉండేటటువంటి కారణంగా తమ ఉద్యోగం తమకే సంతృప్తికరంగా అనిపించకపోవచ్చు కూడా. శత్రుభయం హెచ్చుగా ఉండేటటువంటి కారణంగా
దృష్టి పని మీద కంటే కూడా శత్రువుల మీద కేంద్రీకరింపబడుతూ పని సుఖంగా సాగేటటువంటి అవకాశం గోచరించడం లేదు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి పెట్టుబడిని పెట్టేందుకు తగినటువంటి ధనం ఉన్నప్పటికీ కూడా వ్యాపారం ఏమవుతుందో అనే భయంతో దాన్ని పెట్టలేకపోవచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి పెద్ద సంస్థ నుండి ఆహ్వానం వచ్చినప్పటికీ కూడా వేతనాలు సక్రమంగా ఉంటాయో లేదో అనే అనుమానంతో బహుశः ఆ ప్రాంతానికి వెళ్ళకపోవచ్చును. సంతానం విద్యార్థి దశలోగా ఉన్నట్టయితే విద్యలో మంచి రాణింపు లభిస్తూ ఉంటుంది. ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ ఆరోగ్య విషయంలో శ్రద్ధని పాటించక తప్పదు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. సంకష్టహర చతుర్థి సందర్భంగా మకర రాశి వారు గణపతిని పసుపుతో అర్చించినట్లయితే అనుకున్న పనిలో విజయం సిద్ధిస్తుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకూలంగానే ఉంటుంది వ్యాపారం. అలాగే చాలా లాభసాటిగా కనిపిస్తూ ఉంటుంది వృత్తి. దీంతో పాటుగా ఉద్యోగస్తులైనటువంటి వారికి చెప్పుకోదగ్గ కష్టనిష్ఠురాలు ఏమాత్రము ఈ విధంగానూ ఉండనటువంటి కారణంగా వారు ఆనందంగానే గడపగలుగుతారు. మహిళలకి ఇంట్లో శుభకార్యం ఒకటి వస్తుందనేటటువంటి గట్టి నమ్మిక చూపు ఉంటుంది. ముందు నాటికి అది యథార్థమయ్యే అవకాశం గోచరిస్తోంది. ఇంట్లో ఉండేటటువంటి స్త్రీలకి శారీరకమైన అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటిస్తూ ఉన్నప్పటికీ అనారోగ్యం కలిగితే వైద్యుని సంప్రదించడం ఎంతైనా అవసరం. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి ఆర్థికమైనటువంటి లాభం ఉన్నప్పటికీ కూడా పెట్టుబడి పెట్టేందుకు ధైర్యం సరిపోకపోవచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి సకాల నిద్ర భోజనాలు చక్కగా ఉంటాయి. పని విషయంలో శ్రద్ధ కూడా బాగానే ఉంటూ ఉంటుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. సంకష్టహర చతుర్థి సందర్భంగా కుంభరాశి వారు గణపతిని కుంకుమతో అర్చించినట్లయితే సోదర సంబంధాలు గట్టిపడడంతో పాటు ఇంట్లో శుభకార్యం కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే భార్యాభర్తల మధ్య చిన్న పొరపత్యాలు ఏర్పడే అవకాశం ఉంది. అది పెద్దదయ్యే అవకాశం ఏమాత్రమూ లేనే లేదు. కుటుంబంలో ఉన్న సంతానంలో ఒకరి ప్రవర్తన విషయంలో చిన్న అనుమానం ఉన్నటువంటి కారణంగా మానసికంగా దిగులుగా ఉంటారు తల్లిదండ్రులు. అత్తమామలు అలాగే పెద్దలైనటువంటి వారు ఆరోగ్యం అందరిది కూడా సక్రమంగా ఉంటూ ఉంటుంది. వీరి ఆరోగ్యం మాత్రం తాత్కాలికంగా అనారోగ్య భావనతో ఉండే అవకాశం ఉంది. కాబట్టి సకాల నిద్ర భోజనాలతో పాటు సరైనటువంటి తిండిని స్వీకరించుతూ ఉండడం ఎంతైనా మంచిది. బయట తిండ్లు తినడం అలాగే అనేకమైనటువంటి ప్రదేశాలకి వెడుతూ ఉండడం శారీరక మానసిక అనారోగ్యాన్ని తెచ్చుకోవడం ఏమాత్రం సరి కాదు. ఎక్కడికైనా వెళ్ళకపోయేటటువంటి పక్షంలో నిర్ద్వంద్వంగా బంధువులతో చెప్పడం మంచిది తప్ప వస్తామని చెప్పి రాకపోవడం కారణంగా వచ్చే అపకీర్తి అపనింద ఏమాత్రము పడడం సరి కాదు. ముఖ్యంగా మీనరాశి వారు ఆర్థికమైనటువంటి లోటు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. తప్పక బంధు మిత్ర సహకారాల కారణంగా మంచి వ్యాపారాన్ని చేయగలుగుతారు ముందు నాటికి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. సంకష్టహర చతుర్థి సందర్భంగా మీనరాశి వారు గణపతిని పటిక బెల్లపు ముక్కలతో కానీ అర్చించినట్లయితే నరఘోష తొలగిపోతుంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక గృహ నిర్మాణంలో మెట్లు కట్టేటువంటి పద్ధతిలో పాటించవలసిన వాస్తు నియమాలు ప్రతి ఒక్కరూ కూడాను అవగాహన చేసుకోవాలి. చాలామంది ఇటీవల కాలంలో ఇంటి లోపల కూడాను మెట్లు కట్టి పైకి వెళ్ళేటువంటి పద్ధతులను అవలంబిస్తున్నారు. ఇంటి లోపల మెట్లు కట్టేటువంటి తీరు, బయట మెట్లు కట్టేటువంటి తీరులో కూడా వాస్తుశాస్త్రరీత్యా అనేక నియమాలు మనకు చెప్పడం జరిగింది. దీని రీత్యా శాస్త్రానుసారంగా ఇంటికి పైకి పోయేలా ఒక వరుస మెట్లను నిర్మాణం చేసేటప్పుడు వాటిని తూర్పు నుంచి పడమరకు లేదా
ఉత్తరం నుంచి దక్షిణానకు ఎక్కే విధంగా నిర్మించుకోవాలి. ఈ విధంగా నిర్మించుకోకుండా ఇంకా ఏ విధంగా నిర్మించుకున్నా వాస్తుశాస్త్రంలో తప్పు చేసిన విధి విధానమే గోచరిస్తుంది. 2 వరుసలుగా మెట్ల నిర్మాణం గనక చేపట్టినట్లయితే మొదటి వరుస మెట్టును తూర్పు నుంచి పడమరకు ఎక్కే విధంగాను, 2వ వరుస మెట్లను ఏ దిక్కుకు తిరిగి ఉన్నా పడమర నుంచి తూర్పుకు ఎక్కే విధంగాను అమర్చుకోవటం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుందన్నమాట. అలాగే ఇంకో పద్ధతి ఉంది. ఒక వరుసను ఉత్తరం నుంచి దక్షిణం వైపు ఎక్కే విధంగాను, 2వ వరుసను ఎటు తిరిగినా కూడా దక్షిణం నుంచి ఉత్తరం ఎక్కే విధంగాను మనం నిర్మాణం చేసుకోవచ్చు. మెట్లను ఆంగ్లాక్షరం ఎల్ ఆకారంలో నిర్మాణం చేయాలి అనుకుంటే మాత్రం తూర్పు నుండి పడమరకు లేదా ఉత్తరం నుంచి దక్షిణానికి నిర్మించుకోవచ్చు. కొంతమంది ఎల్ షేపులో మేము మెట్లు కడదాం అనుకుంటున్నామండి, బాగుంటుంది చూడటానికి అని చెప్పేసి ఆ విధమైనటువంటి తీరుతెన్నులు పాటించేటప్పుడు ఈ తీరును పాటించాలి. ఇంట్లో మెట్లు కట్టేటప్పుడు ఈశాన్యం, వాయువ్యం, నైరుతి, ఆగ్నేయాల్లో ఏ భాగంలో అయినా సరే వీటి నిర్మాణాన్ని చేపట్టుకోవచ్చు. ఈశాన్య దిక్కుగా మెట్లను నిర్మాణం చేసేటప్పుడు గృహానికి తూర్పు ఈశాన్యం లేదా ఉత్తర ఈశాన్యం వైపు నిర్మించుకోవాలి. అలాగే బయట కట్టేటువంటి మెట్లు ఇంటి గోడలకు ఆనించి కట్టకూడదు. ఈశాన్యం వైపు నిర్మించే మెట్లు ప్రహరీ గోడకు సమీపంలో ఉండకుండా చూసుకోవాలి. మీరు కట్టినటువంటి ప్రహరీ గోడకు సమీపంగా ఈశాన్యంలో మెట్లు ఉండకూడదు. అంటే ఇంటి లోపల కానీ బయట కానీ ద్వారానికి ఎదురుగా మెట్లు నిర్మించకూడదు అని చెప్పేసి కూడా శాస్త్రంలో చెప్పారు. మెట్ల కింద స్నానపు గదులు, మరుగుదొడ్లు మొదలైనవి కూడాను కట్టకూడదు. మెట్ల కింద పూజా గృహం కడతారు చాలామంది ఇటీవల కాలంలో. లోపల మెట్లు పెట్టామండి, అక్కడ ఖాళీ స్థలం వచ్చింది మాకు, అక్కడ దేవుణ్ణి పూజ చేసుకుంటాం చక్కగా, అదంతా ఖాళీ స్థలమే కదా, హాల్లో ఉంది చక్కగా, అక్కడ బాగుంటుంది అని చెప్పేసి మెట్ల కింద కనుక పూజా గది కనుక పెట్టినట్లయితే చాలా అనర్థం. మెట్ల కింద చెప్పులు కూడా విడవకూడదు లెక్క ప్రకారం అయితే. గదులు అసలు నిర్మాణం చేయకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మెట్ల నుంచి మనం ఎక్కుతూ ఉంటాం. ఎక్కేటువంటి తీరుతెన్నుల్లో ఈ విధి విధానం తప్పనిసరిగా పాటించి తీరాలి. మెట్లు కట్టేటువంటి తీరుతెన్నుల్లో క్లాక్ వైజ్డ్ వచ్చేటట్టుగా మెట్లు కట్టుకునేటువంటి తీరు అన్ని విధాలా కూడాను శ్రేయోదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఈ యాంటీ క్లాక్ వైజ్డ్గా మెట్లు నిర్మాణం చెయ్యరు ఎవరు కూడా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంలో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో సంకల్ప సిద్ధి అనే అంశానికి స్వాగతం. సంకల్పం నెరవేర్చుకోవాలి అంటే మనలో ఏకాగ్రత కావాలి. ఈ చిత్తేకాగ్రతను మనకు అందించేటటువంటి పరమదైవం గణపతి, మూలాధార చక్ర అధిష్టాత. గణపతి అనుగ్రహం ఉంటేనే మనం కూర్చోగలుగుతాం. ఈ గణపతి అనుగ్రహాన్ని ప్రతి నెలలో కూడా మనం పొందవచ్చు అనేటటువంటి చెప్పబడిన రోజు సంకటహర చతుర్థి వ్రతం పాటించేటటువంటి రోజు. పౌర్ణిమ వెళ్ళిన తర్వాత తదితో కూడిన చవితి ఈ రోజున సంకటహర చతుర్థి అన్న పేరిట గణపతిని అర్చించాలి. అందువల్ల సంకల్ప సిద్ధి కలుగుతుంది. శత్రువులపైన విజయం పొందాలి, వ్యాపారంలో లాభాలు కావాలి, విద్యార్థులకు బాగా విద్య కావాలి, భార్యాభర్తల మధ్య అనుబంధం పెరగాలి, కార్యాలయంలో తోటి ఉద్యోగ సహకారం కావాలి, అధికారి మన్ననలు కావాలి. ఇలాంటి సంకల్పాలన్నీ కూడా మన మనసులో సదా మెదులుతూనే ఉంటాయి. వీటికి మనస్సు స్థిరత్వంగా ఉండాలి, బుద్ధి సక్రమంగా పనిచేయాలి.
పనిచేసే చోట కార్యాలయంలో పనిపైన మనం మనసు లగ్నం చేస్తే అధికారి మెప్పుదల లభిస్తుంది. భార్యాభర్తలు ఏది మాట్లాడుతున్నారో ఆ మాట్లాడే మాటలపైన బుద్ధిని లగ్నం చేసి అర్థవంతంగా మాట్లాడితే అనుబంధాలు పెరుగుతాయి. విద్యార్థులు చదివే చదువు పైన మనస్సు లగ్నం చేసి చదివితే ఆ విద్య వారికి వంటబడుతుంది. అలాగే వ్యాపారి వ్యాపార స్థలంలో వినియోగదారులపైన అణకువ, మన్నన, ప్రేమ, అభిమానం కలిగే విధంగా స్పందిస్తూ మాట్లాడగలిగితే ఆ వ్యాపార స్థలానికి వినియోగదారులు మళ్ళీ మళ్ళీ వస్తారు. వ్యాపారంలో ఆ వ్యాపారి విజయం పొందగలుగుతాడు. అన్నిటికీ మూల కారణం మాట్లాడే లక్షణం, ఏకాగ్రత కలిగి ఉండడం. ఈ ఏకాగ్రత చూపే నిమిత్తమే వినియోగించవలసిన దినుసు బెల్లం. కనుకనే సంకట చతుర్థి వ్రతం ఉన్న రోజున బెల్లము, నువ్వులు వీటిని ఉండలుగా చేసి అందరికీ పంచిపెట్టాలి అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. వినడానికి, చూడడానికి, అనుకోవడానికి చాలా చిన్న దినుసు నువ్వు గింజ, కానీ నోటిలో నువ్వు గింజ నానదు అని ఆడవారికి ఒక సామెత. నువ్వులు విశేషమైన వాతాన్ని కలిగిస్తాయి, వేడిని కలిగిస్తాయి అని కూడా ఆరోగ్య రహస్యం తెలిసిన వాళ్ళు చెబుతూ ఉంటారు. తీవ్రమైనటువంటి ప్రకృతిని నువ్వుల కారణంగా మనం పొందుతాం అని కూడా చెబుతూ ఉంటారు. అదే ప్రకారంగా ఏ పదార్థాన్ని స్వీకరించినా ఆ పదార్థాన్ని జీర్ణం చేసేటటువంటి శక్తి బెల్లానికి ఉంది. అందరి మధ్య కూడా సమష్టి భావనలను, సమైక్య భావనలను, కలిసిమెలిసి ఉండే తత్వాన్ని ఒకటిగా మార్చేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంచే పదార్థం, కలిగి ఉన్న పదార్థం బెల్లం మాత్రమే అని పరిహార విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది. వివాహ సమయంలో అమ్మాయి అబ్బాయి విడివిడిగా ఉంటారు, కలిసి ఉంచాలి అనే కోరిక కలవారు కాబట్టే పెద్దలు ఆ సమయంలో బెల్లమును జీలకర్రతో కలిపి సుముహూర్తం పేరిట శిరస్సు పైన ఉంచాలి అనే ఆచారాన్ని ఇందుకోసమే ఏర్పాటు చేశారు. కలిసి ఉంచేటటువంటి స్వభావం బెల్లానికి ఉంది కాబట్టే ఈరోజు గణపతిని పూజించే క్రమంలో నువ్వులు బెల్లాన్ని విశేషంగా వినియోగించడం. నువ్వులు బెల్లము చేసిన ఈ ఉండలను అందరితో పంచుకుందాం. గణపతి అనుగ్రహంతో ఆనందాన్ని పొందుదాం. సంకల్పాన్ని సిద్ధింపజేసుకుందాం. సంకల్పం పరిపూర్ణం చేసే నిమిత్తమే కూర్చోవాలి. ఇది మొదటి మెట్టు. గణపతిని కూడా మనం కూర్చున్న గణపతిగానే పూజించాలి అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. కూర్చున్న గణపతి ప్రతిమను మనం వినియోగించే విధంగా అర్చనలు చేస్తూ ఉంటే, వినియోగించే సమయంలో అలా ఆ గణపతి కూర్చున్న ప్రతిమనే వినియోగిస్తే గణపతి విగ్రహాన్ని మనం సంపూర్ణంగా పొందగలుగుతాం. ప్రతి పని కూడా విజయవంతంగా సాధించుకోగలుగుతాం. నిలబడిన గణపతి విగ్రహాన్ని మనం పూజిస్తే ప్రయాణాలలో విజయం పొందగలుగుతాం. దూర ప్రయాణాలు, విదేశీ పెట్టుబడులు, ఎక్స్పోర్ట్ వ్యాపారాలు, ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళంతా కూడా నిలబడిన గణపతి విగ్రహాన్ని పూజించాలి. కార్యాలయాలలో, ప్రత్యేకంగా దుకాణాలలో మహాలక్ష్మి, మహాసరస్వతి, గణపతి ఈ ముగ్గురికి సంబంధించిన చిత్రపటాన్ని ఒకే ఫ్రేమ్లో ఉంచి అందరూ అర్చిస్తూ ఉంటారు. ఇందులో సరస్వతీదేవి కూర్చొని ఉంటుంది, గణపతి కూడా కూర్చొనే ఉంటాడు. లక్ష్మీదేవి నిలబడిన చిత్రపటాన్నే వ్యాపారస్తులు వినియోగిస్తూ ఉంటారు. అలాంటి చోట డబ్బు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. లక్ష్మీదేవి కూర్చుని ఉండాలి, సరస్వతీదేవి కూడా కూర్చునే ఉండాలి, గణపతి నిలుచుని ఉండాలి. ఇలాంటి చిత్రపటాన్ని వినియోగించినటువంటి వ్యాపార రంగంలోని వారు విశేషంగా పెట్టుబడులు, విదేశీ ప్రయాణాలు, విదేశీ సంబంధిత వ్యవహారాలు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు, నిరంతరము కదిలేటటువంటి మార్కెటింగ్ రంగంలో ఉండే వ్యాపారాలు, ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళంతా కూడా నిలబడిన గణపతి చిత్రపటాన్ని వినియోగిస్తే తప్పక విజయం సాధించగలుగుతారు. గణపతిని ఇంటిలో అర్చించే సమయంలో మట్టుకు ఎప్పుడూ కూడా కూర్చున్న గణపతి చిత్రపటాన్నే వినియోగించాలి అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. కార్యాలయాలలో కూడా అధికారి, ఉద్యోగులంతా కూడా కూర్చునేటటువంటి ఆ హాలు, గది, వ్యాపార స్థలం లేక ఆ కార్యాలయ గది ఏదైతే ఉంటుందో అక్కడ కూర్చున్న గణపతి చిత్రపటాన్ని వేలాడదీస్తే, ఉత్తరం గోడకు ఇలాంటి పటం వేలాడదీస్తే కార్యాలయంలో పనిచేసేటటువంటి ఉద్యోగుల మనస్సులన్నీ కూడా స్థిరంగా ఉంటాయి, స్థిమితంగా ఉంటాయి, ప్రశాంతంగా ఉంటాయి. దృష్టి ఏకాగ్రతగా చేసి కేంద్రీకరించి మరి వారి వారి పనులను వారు సక్రమంగా చక్కబెట్టుకోగలుగుతారు. ఈ చిత్రపటం ప్రత్యేకంగా కార్యాలయంలో ఏర్పాటు చేసేటటువంటి చిత్రపటం ఎరుపు రంగులో ఉండాలి. ఎరుపు రంగులో ఉన్న గణపతి చిత్రపటం ఉద్వేగభరితమైన మనస్సు ఉన్నప్పటికీ
కూర్చునేటటువంటి ఏకాగ్రతను అందిస్తుంది. అలాగే విద్యార్థులు చదువుకునేటటువంటి చోట ఏర్పాటు చేసేటటువంటి గణపతి చిత్రపటం పసుపు రంగులో ఉన్న చిత్రపటాన్ని విద్యార్థులు వారి వారి గదిలో ఉత్తరం వైపున వేలాడదీసుకోవాలి. పసుపు రంగులో ఉన్న గణపతి చిత్రపటం వారికి విజ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని పెంచి పోషిస్తుంది. ఇవి ఈనాటి విశేష అంశాలు. సంకటహర చతుర్థి వ్రతాన్ని పాటిద్దాం, సత్సంకల్పంతో అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి. వేరొకటి జీవితంలో ధర్మానుష్ఠానం చెయ్యడానికి, వాడికి ఉపకరణం అవ్వడానికి ఇక్కడ పుట్టింది. ఇక్కడ ఎందుకు పుట్టింది? ఈ పిల్లని నేను కన్యాదానం చేసి దశ పూర్వేషాం దశాపరేషాం ఉద్ధరింపబడతాను. నాతో కలిపి 21 తరములు తరింప చేయడానికి ఆడపిల్లగా వచ్చింది నాకు. ఆయనకి ఇల్లాలిగా వెళ్ళిపోతుంది. ఇంటి పేరు వదిలేస్తుంది, వంశం పేరు వదిలేస్తుంది, తల్లిదండ్రుల్ని వదిలిపెట్టేస్తుంది, అన్నదమ్ములను వదిలేస్తుంది, ఉన్న ఊరు వదిలేస్తుంది. ఆయన సర్వస్వం అని వెళ్ళిపోతుంది. అంతటి త్యాగమూర్తి నా కుమార్తెగా వచ్చింది. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా ప్రతేచ్ఛైనాం భద్రం తే పాణింగృహ్ణీష్వపాణిన. సనాతన ధర్మము యొక్క వైభవం రామాయణంలో. కాబట్టి ఇప్పుడు ఆయనకు కుమార్తెగా వస్తే యుక్త వయస్సు వచ్చినప్పుడు ఆయన ఆలోచించాడు, ఈమె నాకు కుమార్తెగా వస్తుంది కానీ ఈమె మాత్రం పరమశివుని యొక్క ఇల్లాలు. ఎందుకని? మాకు తల్లి ఆమె అఖిలాండేశ్వరి, లోకములకంతటికీ కూడా ఆమె మాత, జగన్మాత. కానీ శివకామ సుందరి. ఒక్క శివుడు మాత్రం ఆమె అందాన్ని చూసి సంతోషిస్తాడు. మేము మా అమ్మ అని సంతోషిస్తాం. కూతురుగా వచ్చింది కానీ ఈమె నా అమ్మ. ఆవిడ ఎందుకు వచ్చిందో నాకు తెలుసు, నన్ను ఎందుకు అనుగ్రహించిందో నాకు తెలుసు. లోకానికి పాఠం చెప్పడానికి, నన్ను అనుగ్రహించడానికి కూతురుగా వచ్చింది అని, అమ్మ నాకు కుమార్తెగా వచ్చి కాత్యాయని అని పేరు పెట్టుకుని నన్ను అనుగ్రహించావు. నువ్వు ఎవరిని భర్తగా పొందాలనుకుంటున్నావు అని నేను అడగక్కర్లేదు, నాకు తెలుసు. లౌకికంగా ఎవరూ నీకు భర్త కాడు, అలా కోరకూడదు కూడా. కానీ అమ్మా, నేను నిన్ను ఆయన దగ్గరకు చేర్చగలవాడనా? కాదు. ఎందుకని? నువ్వు తపిస్తే తప్ప ఆయన్ని పొందలేవు. ఇప్పుడు లోకం జోలికెడితే, ధర్మం జోలికెడితే ఏమవుతుందో చెప్పడానికి నువ్వు చెయ్యలేని పనుసుమా. అందుకని ప్రాయశ్చిత్తం నేను చేసుకుంటాననుకుని ధర్మచక్రంలో వేలు పెట్టవద్దు, ధర్మచక్రాన్ని పాడు చెయ్యవద్దు అని చెప్పడానికి నువ్వైనా తపించి నన్ను పొందన్నాడు శంకరుడు. నువ్వు తపించాలి. ఎక్కడ తపించాలన్నది ముఖ్యం. దానికో అనువైన ప్రదేశం ఉండాలి. ఏ పని పడితే ఆ పని ఎక్కడ పడితే అక్కడ చెయ్యరు. దేశకాలానువర్తిష్య అంటారు రామాయణంలో. దేశము కాలము రెండు చాలా చాలా ప్రధానమైనటువంటి విషయాలు. అసలు దేశకాలములను పట్టించుకోని వాడు ఎంత గొప్పవాడైనా సరే వాడు ఏ పని సాధించలేడు. అందుకే నీకు ఇప్పుడు ఎక్కడ తపస్సు చెయ్యాలనేటటువంటిది చాలా ముఖ్యమైన విషయం. అది నేను చెప్పడం కాదమ్మా, ఈశ్వరానుగ్రహం నిన్ను ఎక్కడ తపస్సు చేయమంటోందో ఆ ప్రదేశాన్ని నువ్వు గుర్తుపట్టడానికి నేను కొన్ని వస్తువులు ఇస్తాను. ఒక యోగదండం ఇస్తాను, ఒక దీపస్తంభం ఇస్తాను, ఆ దీపస్తంభాన్ని ఉంచడానికి ఒక ఘటాన్ని ఇస్తాను. నువ్వు కూర్చుని తపస్సు చేయడానికి నీకు వ్యాఘ్ర చర్మాన్ని ఇస్తాను. నువ్వు చేతిలో తిప్పడానికి ఒక అక్షమాలను ఇస్తాను. నువ్వు వేసుకుని అరణ్యంలో తిరిగి దర్భలవి తెచ్చుకోవడానికి నీకు ఒక ఛత్రం ఇస్తాను. నీ చెలికెత్తెలు నీకు వెయ్యడానికి 2 చామరాలు ఇస్తాను. నువ్వు ఇవన్నీ పట్టుకుని వెడుతుంటే ఇంకొక ముఖ్యమైన వస్తువు ఇస్తాను, వేయించిన శనగలు ఇస్తాను. అన్నీ రూపాంతరం చెందుతాయి. నువ్వు ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు వేయించిన శనగలు మొలకలెత్తుతాయి. నువ్వు ఏ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఈ మార్పు జరిగిందో అది మహాప్రళయమునందు లయము కానటువంటి ప్రదేశం, మోక్షపురి. అక్కడ ఏదో ఒక గొప్ప అద్భుతం జరగవలసిన అవసరం ఉంది నీ తపస్సు ద్వారా. అక్కడికి వెళ్ళినవాడు ఈ విషయాన్నంతటినీ గుర్తు తెచ్చుకొని ధర్మమునందు అనురక్తి పొందాలి. అందుకని నువ్వు అక్కడ తపస్సు చెయ్యాలి. ఈ వస్తువులు పట్టుకుని బయలుదేరి ఆవిడ పట్టుకుని దక్షిణం వైపుకి వచ్చింది. దక్షిణం వైపుకి వస్తుంటే కాంచీనగర ప్రవేశం. అందులోకి రాగానే అన్ని వస్తువులు మార్పులు చెంది
ఆవిడ గమనించింది నేను ఇక్కడ తపస్సు చెయ్యాలి. ఆవిడ తపస్సు మొదలుపెట్టింది. ఎవరి కోసం తపస్సు చేస్తుంది? శంకరుడి కోసం తపస్సు మొదలుపెట్టింది. ఆయన ఏం చేశాడు? ఆమె ఆదిశక్తి. ఆమె తపస్సు చేస్తోంది అంటే ఎలా చేస్తోంది అంటే తన 2 చేతులతో ఇలా మట్టిని దగ్గరికి చేర్చి ఒత్తింది. ఇప్పుడు అదేమైంది? శివలింగం అయింది. మీరు కొంచెం తాత్వికంగా జాగ్రత్తగా గమనించాలి. ఎక్కడుంటాడు భగవంతుడు అని ప్రశ్న వేసే ముందు భగవంతుడు ఎక్కడ లేడో చెప్పని చెప్పవలసి ఉంటుంది. భగవంతుడు ఎక్కడున్నాడు తప్పు ప్రశ్న. భగవంతుడు ఎక్కడ లేడు అన్నది రూఢము. అంటే మనిషి భగవంతుని మీద నమ్మకం పొందాడు అని. అందుకే భౌరంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదుల దక్షిణామూర్తి అష్టకంలో. ఆయన 8 స్థూల రూపములను పొందాడు, 8 లింగములుగా. ఇప్పుడు ఈ 8 శివస్వరూపాలే అన్నాడు. ఏవి? కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానలింగం. ఈ 8 కానీ 9వ చోట నాకు చూపించండి. ఏమి లేవు. అంటే ఇప్పుడు మొత్తం లోకమంతా ఏమిటి? శివస్వరూపమే. శివుడే అయ్యున్నది ప్రపంచమంతా. అంతా ప్రపంచమై ఉన్నప్పుడు నీకు దృష్టిని నిలబెట్టడానికి ఒక ప్రాతినిధ్యాన్ని తీసుకురావాలంటే మట్టిని తీసుకొచ్చి ఇలా అని ఆవిడ ఇలా నొక్కింది, గొబ్బిళ్ళని నొక్కినట్టు. అది లింగమైంది, పృథివీలింగమైంది. ఇప్పుడు అది శివుడు అంది ఆవిడ. అంటే తన దృష్టిని కేంద్రీకరించడానికి ఇది శివలింగం, ఇది శివునకు గుర్తు. అంతటా నిండాడు, కానీ నా మనసుని నిలబెట్టడానికి నేను శివుడిగా భావన చేస్తున్నాను. ఈ పృథివీలింగాన్ని మట్టితో నేను చేసిన లింగాన్నంది. కూర్చుని తపస్సు చేస్తాడు. శంకరుడు లోకం జోలికి వెళ్ళడం చాలా తేలిక, ధర్మం జోలికి వెళ్ళడం చాలా తేలిక. అప్పటికి చాలా సరదాగా ఉంటుంది, ఏదో ఆట కింద ఉంటుంది. కట్టి కుడిపినప్పుడు ఎంత కష్టపడాల్సిందో ఉంటుందో చెప్పడానికి పరిహారం అంత తొందరగా ఉండదు. అమ్మవారు కాబట్టి పాఠం తాను అనుభవించి మనకి నేర్పింది కరుణామయి కనుక నువ్వు చేసుకోలేవు, వెళ్ళకు దాని జోలికి. కొన్ని నువ్వు వెళ్ళవలసిన ఉంటాయి, కొన్ని వెళ్ళకూడని ఉంటాయి. ఆటలైనా ఏవి పడితే వాడకూడదు. ఈత రాకపోతే చిన్న కొలంలో ఈత కొట్టినట్టుగా ఆడుకుంటే తప్పు లేదు, సముద్రంలో కొట్టకలాగా ప్రమాదం వస్తుంది. ధర్మం జోలికి వెళ్ళడం, లోకం జోలికి వెళ్ళడం, లోకాన్ని ధర్మం విషయంలో పాడు చేయడం అంత ప్రమాదకరమైన విషయాలు. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏం చేసింది? తపస్సు చేసింది. ఆయన వెంటనే ప్రత్యక్షం అవ్వకుండా ఆయన ఏం చేశాడంటే జటాజూటంలో ఉన్న గంగని చూసి, గంగా నువ్వు వెళ్ళి ఆ తపస్సునంతటినీ భగ్నం చెయ్యి అన్నాడు. భూమి ఆకాశములు ఏకమయ్యేటట్టుగా వస్తోంది గంగ. వస్తుంటే ఆవిడ భయపడింది. దేనికి భయపడింది? తను కొట్టుకుపోతానని ఆవిడ భయపడలేదు, శివలింగం ఏమైపోతుందని భయపడింది. అది ఆవిడ పాతివ్రత్యం, అది శివస్వరూపంగా భావన చేస్తోంది. ఇప్పుడు మంగళసూత్రం భర్తకి ప్రాతినిధ్యం, అది మమ జీవనహేతునా అన్నాడు. ఒక యజ్ఞోపవీతం, అది యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్. అది కేవల వస్తువు కాదు, కొన్ని కోట్ల మంది విశ్వాసమునకు ప్రతీక. దాని జోలికెళ్ళే అధికారం నీకు లేదు. కేవల వస్తువుగా చూడక ఒక గోవుని, కేవల వస్తువుగా చూడక ఒక జెండాని, కేవల వస్తువుగా చూడక ఒక యజ్ఞకుండాన్ని, కేవల వస్తువుగా చూడక ఒక యజ్ఞోపవీతాన్ని. అది నీ విశ్వాసమునకు ప్రతీక. ఆవిడ విశ్వాసమునకది ప్రతీక. శివుడే గంగని విడిచిపెట్టినా అది చెదరడానికి వీల్లేదు. ఆవిడేం చేసిందంటే దుర్గమ్మని పిలిచింది, నువ్వు ఈ గంగనంతటినీ పట్టేయి అని. విశ్వాసము ముందు మోకరిల్లిపోవలసిందే, నీకు నిలబడగలగాలి కానీ విశ్వాసంతో సాధించగలవు. అది నీకు లేకపోతే ప్రమాదం వస్తుందంతే. ఇప్పుడు ఆవిడేం చేసింది? చేతిలో ఉన్నటువంటి పాత్రలోకి ప్రవాహాన్నంతటినీ పట్టేసింది. ఆ వచ్చినటువంటి గంగ అంతర్ధానమై ప్రళయకాల బంధిని అంటారు. అందుకే ఆ దుర్గాస్వరూపాన్ని ప్రళయ జలబంధిని అని. ప్రళయ జలంలో వచ్చినటువంటి జలాన్ని పట్టేసి ఆపేసింది. ఆపేస్తే శంకరుడు అన్నాడు, ఓహో అంటే ఇంత విశ్వాసమా, చూస్తాను. ఇంతకన్నా 1,00,000 రెట్ల వేగంతో ఇంతకన్నా పెద్ద ప్రవాహాన్ని పంపిస్తానని మళ్ళీ పంపాడు. ఆయన తలుచుకుంటే ఏం చేయడు? ఆవిడ కాబట్టి తట్టుకుంది, నువ్వు తట్టుకోలేవు ఇలాంటి పరీక్షలు, ఇబ్బంది పడిపోతావు, ధర్మం జోలికి వెళ్ళకు.
మళ్ళీ వస్తోంది జలం. ఆవిడ వెంటనే నారాయణుణ్ణి తలుచుకుంది. నారాయణ నారాయణి వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు, అందుకే ఇద్దరూ నల్లగా ఉంటారు. పార్వతీదేవిని వెళ్ళి విష్ణుమూర్తి దగ్గర తిరిగితే చాలా సంతోషపడిపోతాడు అనుకుని రాజకీయ పక్షాల్లా పక్షాలు పెడితే కాలిపోతావు. అటువంటి పిచ్చ పనులు చేయకూడదు. వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆయన గురించి చెప్పినా, ఈయన దగ్గరికి వచ్చి ఆవిడ గురించి చెప్పినా వాళ్ళు సంతోషిస్తారు. కాబట్టి నారాయణ అన్నయ్యని తలుచుకుంది. అన్నయ్య ఏమిటిది ఇంత గంగ వచ్చేస్తోంది అని. ఆయన అన్నాడు, అమ్మ బావగారి యొక్క పరీక్ష, రెండుగా ఉండడు పరమాత్మ, అదొక లీల అని ఆయన అన్నాడు. అమ్మ శివలింగాన్ని రక్షించుకోవాలని కదా నీ తాపత్రయం, నీ భక్తి ఏమిటో ప్రకటనం చేస్తే చాలమ్మా, ఆ నీళ్ళన్నీ ఆపే ప్రయత్నం నీకెందుకు అన్నాడు. ఆవిడేం చేసిందంటే, నేను కొట్టుకుపోయిన తర్వాత ఇది కొట్టుకుపోవాలి తప్ప నేను ఉండగా ఎలా వెడుతుంది శివలింగం? ఆవిడ విశ్వాసం అది. ఆవిడేం చేసిందంటే వంగి శివలింగాన్ని కౌగిలించుకుంది. ఉమాలింగన సంక్రాంత కుచకంకణ ముద్రితం. ఆవిడ వంగి గట్టిగా కౌగిలించుకుంటే ఆవిడ భుజముల యొక్క గుర్తులు, ఆవిడ కుచముల యొక్క గుర్తులు ఆ లింగం మీద పడ్డాయి. అది సైకత లింగం కదా, మట్టితో చేసిన లింగం కదా, ముద్రలు పడ్డాయి. ఉమాలింగన సంక్రాంత కుచకంకణ ముద్రితం లింగమేకామ్రనాథస్య సైకతం సముపాస్మహే. ఆ మట్టితో చేయబడినటువంటి లింగం మీద ఈ ముద్రలు పడి అది పృథివీలింగమై కాంచీపురమునందు నిలబడింది. వెంటనే ఆయన ఎంతో సంతోషించాడు. ఇంతే నాకు కావలసింది, ఇంకొకటి అక్కర్లేదు. విశ్వాసమునందు నిలబడగలిగావు, అనుగ్రహిస్తున్నాను, నిన్ను నాదానను చేసుకుంటున్నాను అని పాల్గొన మాసంలో కళ్యాణం చేసుకున్నాడు. ఇప్పటికీ మీరు ఏకాంబరీశ్వరుడు యొక్క దేవాలయంలోకి వెడితే సుగంధ కుంతలాంబ అని ఒక మూర్తి కనపడుతుంది. ఆ మూర్తి ఇలా జడ ముందుకు వేసుకుని ఉంటుంది అమ్మవారు. ఆవిడ పెళ్లి కూతురు రూపంగా వచ్చింది, కామాక్షికి ప్రతినిధిగా వచ్చి పరమశివుడితో కళ్యాణం జరిగింది. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఏదో వెళ్ళాను వచ్చాను అంటే తెలియదు. ఆ మామిడి చెట్టు కింద పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణమూర్తులు ఉంటాయి. అయితే మధ్యలో సుబ్రహ్మణ్యుడు ఆడుకుంటూ ఉంటాడు. అంటే వాళ్ళిద్దరు కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కాదు, లోకమునందు ఒక లీల పరిపూర్ణమైంది, నువ్వు తెలుసుకోవలసిన విషయం ఉంది. మధ్యలో అగ్ని, ఆయన పావకి అని పేరు, జ్ఞాన సంబంధమైన ఒక విషయం ఉన్నది, నువ్వు గమనించు ఈ కళ్యాణంలో. మా చెల్లి బావగారిని పొందింది, ఇప్పుడు వాళ్ళు సంతోషంగా ఉన్నారని బావమరిదవుతాడు. కాబట్టి శంకరుడికి ఎదురుగుండా దేవాలయంలో ఉన్నటువంటి కుడ్యంలో శ్రీ మహావిష్ణువు ఉంటారు, పరమ సంతోషంగా నవ్వుతూ ఉంటారు.